సతీ లీలావతి ఈ మూవీ లావణ్య త్రిపాఠి గారు పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ. ఈ మూవీ అయితే కంప్లీట్గా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వైబ్తో వచ్చింది. స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే హ్యాపీగా ఉండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ చుట్టూ అండ్ వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ డిస్టెన్స్ని ఈ మూవీలో చూపించారు. స్మూత్గా వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వచ్చాక హీరోయిన్ తన రిలేషన్షిప్ని అండ్ ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేసిందనే మెయిన్ పాయింట్ మీద ఈ మూవీ రివాల్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కామెడీతో మిక్స్ చేసిన రిలేషన్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామ్గా న్యూట్రల్గా ఉంటుంది. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే సీన్స్ ని కొన్ని అయితే జెన్యూన్ గా కనెక్ట్ అయ్యాను. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇంకా రిలేట్ అయ్యే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మెయిన్ డ్రామా స్టార్ట్ అయ్యాక స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. కిడ్నాప్ ట్రాక్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ కామెడీ ట్రాక్ వల్ల సినిమా అయితే ఎక్కడ కంప్లీట్ గా డల్ అవ్వలేదు. కామెడీ మాత్రం మూవీకి మెయిన్ స్ట్రెంత్ అని చెప్తా. ఎస్పెషల్ గా సప్తగిరి సీన్స్ అయితే బాగా ఎంటర్టైన్ చేసి ఇంకా వీటీవీ గణేష్ తో అయితే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే లావణ్య త్రిపాఠి గారు మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఎమోషనల్ సీన్స్ లో తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఆల్మోస్ట్ మూవీని సింగిల్ హ్యాండిల్ గా క్యారీ చేశారు. హీరో రోల్ లో అయితే దేవ్ మోహన్ గారు డీసెంట్ గా పర్ఫామ్ చేశారు. ఇంకా సాంగ్స్ విషయం గురించి మాట్లాడుకుంటే మధురం ట్రాక్ అయితే చాలా స్మూత్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ లో మంచి ఫీల్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ అయితే సింపుల్ గా కలర్ఫుల్ గా రిచ్ గా ఉంది. ఫ్యామిలీ డ్రామా టోన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. డైరెక్టర్ అయితే రొటీన్ స్టోరీని ఓవర్ డ్రామా లేకుండా క్లీన్ గా ప్రెజెంట్ చేశారు. కానీ కొన్ని సీన్స్ లో అయితే ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే సతీ లీలావతి ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అండ్ సప్తగిరి కామెడీ గురించి అయితే చూడొచ్చు. అండ్ లావణ్య పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది. కామెడీ అండ్ ఎమోషనల్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.